హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్ ఇండ్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఈరోజు వీడియోలో టీసీఎస్ ఎన్క్యూటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని సిలబస్, ట్రిక్స్ అండ్ ట్రిప్స్, స్ట్రాటజీ గురించి నేను చెప్తాను. ఫస్ట్ మనకు మెయిన్గా కావాల్సింది రైట్ ప్రిపరేషన్. అది ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా టాపిక్ ప్రిపేర్ అయ్యారంటే అందులో ఎలాంటి బిట్ వచ్చినా మీరు చేయగలగాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రాబబిలిటీ టాపిక్ తీసుకున్నారనుకోండి, దాంట్లోంచి ఈజీ టైప్ బిట్ అయినా ఇవ్వచ్చు, మోడరేట్గా అయినా ఉండొచ్చు, డిఫికల్ట్ లెవెల్లో అయినా ఉండొచ్చు. యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఈజీ బిట్స్ ఇస్తాడు, కంగారు పడకండి. టీసీఎస్ ఎన్క్యూటీ మాక్ టెస్ట్ జరిగింది కదా, దాని ద్వారా కొన్ని సిలబస్లో చేంజెస్ అనేది వచ్చాయన్నమాట. అవి ఏంటో నేను చెప్తాను, ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అవి కూడా. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి వెర్బల్ ఎబిలిటీ. ఇందులో 24 క్వశ్చన్స్ ఉంటాయి, 30 minutes టైము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రిపోజిషన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, వొకాబులరీ, టెన్సెస్ అవన్నీ చెక్ చేస్తారు. ఆ టాపిక్లో వచ్చేసరికి సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ ఆర్డరింగ్, ప్యాసేజ్ ఆర్డరింగ్, సెంటెన్స్ అరేంజ్మెంట్స్, మీనింగ్ఫుల్ సెంటెన్స్, రీడింగ్ కంప్రహెన్షన్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, ఎర్రర్ కరెక్షన్, బెస్ట్ ఎక్స్ప్రెస్ సినానిమ్స్, స్పెల్లింగ్స్, సినానిమ్స్, వర్డ్ సెలెక్షన్, అలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. మొన్న జరిగిన టీసీఎస్ ఎన్క్యూటీ మాక్ టెస్ట్ ప్రకారం గ్రామర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ టాపిక్స్ ఇచ్చాడు. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మెయిన్ స్కోరింగ్. వెర్బల్ ఎబిలిటీ ప్రిపేర్ అవ్వడానికి ఆన్లైన్ సైట్స్ వచ్చేసరికి ఇండియా బిక్స్, యూత్ ఫర్ వర్క్, మీకు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఇవి వచ్చేస్తాయి. ఫ్రీ ఇవి, మనీ ఏం కట్టాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్స్ వచ్చి నాకు అంత ఐడియా లేదు, మీరు సెర్చ్ చేసుకుని చూసుకోండి. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 30 questions, 50 minutes టైము. రీజనింగ్ ఎబిలిటీ డిఫికల్టీ లెవెల్ హైగా ఉంటుంది. మీనింగ్ఫుల్ వర్డ్ క్రియేషన్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, ఏజెస్, డేటా సఫిషియన్సీ, దాంట్లో వచ్చేసరికి ర్యాంక్ బేస్డ్ లాజిక్, ఏజెస్ అలాంటివి ఉంటాయి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ఈజీది ఒకటి, కాంప్లెక్స్ది ఒకటి ఉంటుంది. ఆడ్ మెన్ అవుట్, దాంట్లో నెంబర్స్ ఉండొచ్చు, లాజికల్ ఉండొచ్చు. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, ఎనాలజీ, మ్యాథ్ ఆపరేషనల్ అరేంజ్మెంట్, సింబల్స్ అండ్ నోటేషన్స్, దాంతోపాటు అందర్ టాపిక్ పజిల్స్. మొన్న జరిగిన టీసీఎస్ మాక్ టెస్ట్లో ఫిగర్ ప్రాబ్లమ్స్ ఒకటి, పజిల్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, అలాంటి సమ్స్ ఇచ్చాడు ఎక్కువగా. రీజనింగ్ ఎబిలిటీకి ఆన్లైన్ వెబ్సైట్స్ వచ్చేసరికి మనం ముందర చెప్పుకున్నట్టు ఇండియా బిక్స్, యూత్ ఫర్ వర్క్, ఇవన్నీ ఫ్రీయే. యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసరికి ఫీల్ ఫ్రీ టు లెర్న్, టాలెంట్ స్ప్రింట్, కెరియర్ రైడ్. యాప్టిట్యూడ్కి, రీజనింగ్ ఎబిలిటీకి ఈ సైట్స్ అండ్ ఛానల్స్లో చూసుకుంటే సరిపోతుంది. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి 26 questions, 40 minutes, నథింగ్ బట్ యాప్టిట్యూడ్. స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఈక్వేషన్స్ వచ్చేసరికి లీనియర్ అండ్ క్వాడ్రాటిక్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్స్ అండ్ డెలిగేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, డివిజిబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ప్రైమ్ ప్రొడక్ట్స్, జామెట్రీ, ప్రాబబిలిటీ టాపిక్స్ ఉన్నాయి. మొన్న జరిగిన టీసీఎస్ ఎన్క్యూటీ మాక్ టెస్ట్ ప్రకారం అథమెటిక్ అంటే టైమ్ అండ్ వర్క్, ప్రాబబిలిటీ, స్పీడ్ అండ్ టైమ్, డిస్టెన్స్, పర్మిటేషన్స్, అలాంటి సమ్స్ అన్నీ ఉంటాయి. నెంబర్ సిస్టమ్స్ అంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ సమ్స్, ఈక్వేషన్స్, అలాంటి సమ్స్ అన్నీ కంటైన్ అవుతాయి. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటే మీన్, మీడియం, మోడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, అలాంటి సమ్స్ అన్నీ ఇచ్చాడు ఈ రోమన్లో వచ్చేసరికి. ప్రోగ్రామింగ్ లాజిక్ వచ్చేసరికి 10 questions, 15 minutes టైము. ఇందులో మెయిన్ టాపిక్స్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ సి, డేటా టైప్స్, ఫంక్షన్స్, పాయింటర్స్, ఇటరేషన్స్, రికర్షన్స్, కాల్ బై వాల్యూ, కమాండ్ లైన్ ప్రోగ్రామింగ్, ఇన్బుల్ట్ లైబ్రరీస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, అలాంటివన్నీ ఉంటాయి. ఊప్స్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్, ట్రీస్, బైనరీ సెర్చ్ ట్రీ, గ్రాఫ్స్, సెర్చింగ్, సార్టింగ్, హ్యాషింగ్, అవన్నీ ఉంటాయి. అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి ఏవిఎల్ ట్రీస్, బీ ట్రీస్, గ్రీడియంట్ డైనమిక్ ప్రోగ్రామింగ్, నాప్సాక్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. కోడింగ్ వచ్చేసరికి 2 questions, ఒక క్వశ్చన్ 15 minutes, సెకండ్ క్వశ్చన్ 30 minutes, ఎరైస్, స్ట్రింగ్స్, మ్యాట్రిసెస్, మ్యాథమెటిక్ ఆపరేషన్స్, జియోమెట్రికల్ ఆపరేషన్స్, నెంబర్ సిరీస్, బ్యాంకింగ్ మోడ్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. లాస్ట్ ఇయర్ టీసీఎస్ ఎన్క్యూటీ పేపర్ ప్రకారం అడిగిన క్వశ్చన్స్ ఇది. ఆపరేషన్స్ ఆన్ స్ట్రింగ్స్, నెంబర్ ప్యాటర్న్, నెంబర్ సిరీస్, ప్యాటర్న్ ప్రింటింగ్, నెంబర్ కన్వర్షన్స్, బైనరీ టు ఆక్టల్, ఆక్టల్ టు డెసిమల్, హెక్సాడెసిమల్ టు బైనరీ, అలాంటి కన్వర్షన్స్ అన్నీ అడుగుతాడు. కోఆర్డినేట్ జామెట్రీ, ఆపరేషన్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఎరైస్ అండ్ నెంబర్స్ మీద అడిగే క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్, కోడింగ్ క్వశ్చన్స్.
వీటితో పాటు కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఫిబ్నాసి సిరీస్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చూసుకోండి. మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫ్రీ వెబ్సైట్స్ వచ్చేసరికి హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, కోడ్ చెఫ్ అలాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడ్, లేకపోతే ఆన్లైన్ జేడీబీ కంపైలర్ అని ఉంటుంది, దాంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పైథాన్ వర్షన్ వచ్చేసరికి 2.7 ఉంటుంది టీసీఎస్ ఎన్క్యూటీల ఎగ్జామ్. మనకు ప్రజెంట్ వర్షన్ వచ్చేసరికి 3.0 అవైలబుల్గా ఉంది. కంపైలర్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీసీఎస్ ఎన్క్యూటీ ప్రీవియస్ ఇయర్ పేపర్, దాంతోపాటు ఈ లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, ఈ ప్రోగ్రామింగ్ లాజిక్కి ఎలా, దాంతోపాటు కోడింగ్, బేసిక్ కోడింగ్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, వాటికి అన్నిటికి నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే టెలిగ్రామ్లో డైరెక్ట్గా వెళ్ళి తెలుగు ఆల్ యూనిట్ అని సెర్చ్ చేస్తే దాంట్లో డైరెక్ట్ మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇది పబ్లిక్ గ్రూపే, మీరు మనీ ఏం కట్టనవసరం లేదు, ఫ్రీయే ఇది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను వేరియస్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి మీకు నేను చెప్తున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను వేరే సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి ఇది నేను చెప్తున్నాను. ఇది ట్రూయే, మొత్తం ఏం ఫాల్స్ ఏం కాదు. ఇంకా టీసీఎస్ ఎన్క్యూటీకి ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో 17th October లాస్ట్ డేట్ రిజిస్టర్ అవ్వడానికి. రిజిస్టర్ అవ్వండి. రిజిస్ట్రేషన్లో డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి, నేను ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు.